Better a little with righteousness than much gain with injustice. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. పెట్టిన పెట్టుబడికి అనతి కాలములోనే 100%, 200%, 500% సంపాదించడం అంటే మరొకరిని అన్యాయము చేసి మాత్రమే. ఇలా ఇస్తామని చెప్పేవారు వారి దగ్గర పెట్టుబడి పెట్టే దురాశ పరుల నుంచి 100కు 100% సంపాదించుకుంటున్నారు కొద్ది రోజుల్లోనే. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుష్యులకు బహు ఇంపుగా ఉండును, పిమ్మట వారి నోరు మంటితో నింపబడును. Gain by fraud tastes sweet, but one ends up with a mouthful of gravel. దురాశ ఎవరినైనా బోల్తా కొట్టిస్తుంది. వారు లిటరేట్స్ అయినా, ఇల్లిటరేట్స్ అయినా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, వారు బీదవారైనా, ధనవంతులైనా. అత్యాశే వారిని సైబర్ నేరగాళ్లకు పట్టిస్తుంది. అసలు పెట్టిన పెట్టుబడికి 100%, 200%, 500% లాభాలు అంటే ఎలా నమ్ముతారో అర్థం కాదు. అంటే లాభాలు వస్తే ఎంచక్క ఎంజాయ్ చేస్తారన్నమాట, నష్టాలు వస్తే మాత్రం పోలీస్ కంప్లైంట్లు ఇస్తారన్నమాట. అంతేగా. ఇక్కడ సైబర్ నేరగాళ్లతో పాటు ఆ మోసపోయే వారికి కూడా బాధ్యత లేదంటారా? ఎలా నమ్ముతారు 500% లాభాలు ఇస్తారు అంటే? ఆఖరికి మాజీ సిబిఐ డైరెక్టర్ కుటుంబీకులు కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు, కోట్లు పోగొట్టుకున్నారు.